తొలగింది. లేపలేకపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అన్న అయితే చెరాయి కలుపుతున్నాడు. చూడండి ఎంత లూజ్ కలుపుకుంటే అంత మంచిది అన్నది. ఎంత అడుగా తీసుకున్నావా? అన్నీ నేర్చుకుంటే దగ్గర మనం పోలేం ఆ రోజు. మన వీడిలే పక్క మన గాలపడి నుంచి రాలేమా నేను అందరం మంచి రోడ్ అయిన గారలపల్లికి తొలిగారు తొలగకుండా వెళ్ళిపోవచ్చు మనం జరిపే పడ్డ. కానీ కొట్టేటప్పుడు కొడదామంటే తలిగింది. పెద్దగుంది ఇది అన్న, పెద్దగుంది. 2 కిలో ऊपर ఉందన్న, 4 కిలో 5 కిలో అన్న. పోతే పోని ఎటన్నా పోని. ఓకే ఇది తీసేయండి. ఉన్నాను పెద్దగుంది, చాలా పెద్ద సైజు. చిన్న సైజు కాదు,
హైలైట్ సైజ్ ఇది. అమ్మ పైకి లేపనా ఇట్లా ఇలా పట్టుకో ఒకసారి. ఎంత 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 ఉంటుందన్నా ఇది? 3.5 దాకా 4 అయితే పక్క. చూడండి మస్తాన్ కొట్టేసింది మా అన్న, క్రికెట్ ప్లేయర్. నేనైతే పడిపోయాను ఇక్కడ, అవుట్. నాదేస్తుంది అన్న. అన్న అట్లా పట్టుకో. అది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రవ్వ ఫిషింగ్ స్టార్ట్ చేసిన. రంబ కొడుతున్నా గొర్రె. తమ్ముడు పట్టుకో, ఇటు చెప్పి. వెరీ గుడ్. అట్లా పట్టు. అట్లా ఉంటుంది మన ఓకే ఓకే తగిలింది ఫ్రెండ్స్. చూడండి పోయిందా? ఓకే ట్రాక్ లూజ్ లేదు. వస్తుంది పంపి ఇంకా లోపలికి. ఆడుందా? వస్తుంది. ఇది 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 జడగకొట్టు, ఇది జడగకొట్టు, ఇటు ఇటు జడగకొట్టు. అట్లా అట్లా కొట్టి తీ. వస్తుందన్న. అట్లా జరగకొట్టు, అట్లా జరగకొట్టు. కొట్టు 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 కొట్టు. అలా కొట్టు. వచ్చేసింది. కొద్ది జరగకొట్టు. అంతే. అది ఇప్పుడు చేప తీసుకో, ఇటు తీసుకో. అంతే. అమ్మ ఇది చాలా పెద్దగా ఉందన్న సైజే. అమ్మ నాయన అది ఎక్కడ ఢిల్లీకి వెళ్ళిపోయింది. కొత్త చాడికి పెద్దవి పడుతున్నాయన్న. బొచ్చ కావచ్చు ఇది. మెల్లగా తీసుకో అన్న. ఇది తీసే ఇది. అటు రాళ్ళు కొట్టను, రాళ్ళు కానీ ఏదైనా కొట్టు. తీయాలి ఇవన్నీ అన్న. తీయన్న ఇది. తీసేయన టకటక తీ. ఆగుతలేదు. కట్టెలకి వస్తుంది. చుట్టుకుంటారా? వచ్చింది, దగ్గరకు వచ్చింది. ఇది తీయనా చూడక నువ్వు. తీ. అంతే వచ్చేసింది దగ్గరికి. ఓకే ఇది కూడా తీసేయి. చేప అది తట్టించేసింది. ఏం కదా దా. ఇటు వచ్చాయి. అది అమ్మ చాలా సాడింది. ఏముంది అమ్మ ఎంత తాకట్టు చూపిస్తుంది అన్న. బూతులు మాట్లాడకన్నా.
దాని అంత కూడా లేదు. కానీ ఎంత తాకత్ చూపిస్తుంది. సైజే సేమ్ సైజ్ అన్న. అక్కడ ఎక్కితే రాయింది. ఇది సైజ్ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది అన్న లెక్క. ఎట్లా దిగింది గోరే, జబర్దస్త్ దిగింది గాలం. ఇక బరాబర్ మూతికి పెద్దగా తగిలింది. అట్లా అన్న ఇప్పుడు సరిగ్గా మొత్తం కలిపి ఎన్ని కొట్టుంటావు అన్న? మొత్తం ఇప్పుడు దాకా ఒక 10 కొట్టుంటావా? కొట్టిన 10 అయింది. చూడండి పెద్దగా ఉంది, అందుకని చాలాసేపు చేసింది. 3 కిలోలు అయితే ఉంది పక్క. అడ్డం పెట్టు చూడండి మీద కొట్టినా కానీ ఇది చాలా పెద్దగా ఉంది. ఇది రామేశ్వరం అయిపోయింది. ఇంకోదాము ఎంత గట్టి కొడు రప్ప జాడుతుంది. అన్న ఇది రామచర్త అయిపోయిందా? అయిపోయింది. తీసేస్తా జర బ్యాలెన్స్ కంట్రోల్ చేస్తే. ఇది ఇక్కడ ఇది చుట్టుకుంటలేదు. అది దాన్ని తీసేసేటి చుట్టుకుంటలేదు. చుట్టుపడిపోయింది. బెండకాడ దింపేసేయనా? ఆడ ఇరికిందన్నా? వస్తుంది. ఇళ్ళకి రానియకు. కలిసిపోదా ఇంకా దూరం పరిగెడితే ఇక్కడ అది చిన్నగా తాకత్ చూపిస్తాను అన్న. ఎందుకు చిన్నగా ఉందన్న? మంచి సైజు. అదే సైజ్ చూడు చిన్నగా ఉందా? చిన్నగా ఉంది అనుకున్నా అన్న. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా సాధించేసాము ఒకటి. అన్న కొట్టిండు. తర్వాత మనం ఈ బ్రెడెడ్ లైన్ ఇది చాలా గట్టి లైన్ ఉంటుంది. ఎందుకంటే మనం 50-60 నెంబర్ వాడతాము. ఇగో ఎంత ఉంటుందన్న? ఇంతకన్నా 3 కిలోలు ఉంటుంది. ఎక్కువ ఉంటుంది అన్న. 4 కిలోలు ఉంటుంది. కొట్టే సాట్లు లేకున్నా సరే చూడండి పండిపోయింది మొత్తం. అందుకే ఇంత తాకత్ చూపిస్తుంది. చూడండి కొట్టేసిందన్న. చూడండి ఫ్రెండ్స్, అన్న అయితే మళ్ళీ ఆల్రెడీ కొట్టేసిండు. ఇక్కడ కొట్టే సాట్లు తీయడానికి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే గడ్డిందన్న వస్తుంది మెల్లగా, అంతే అదే ఉంటుంది అలా. ఓకే తీసుకో కమాన్. కిలోన్నర ఉంది. జాతన్న చెయ్యి పక్కా కిలోన్నర ఉందినా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇంకా మస్తు అవుతున్నాయి. ఇక్కడ కుప్ప కొట్టేసిండ్రు నేను వచ్చే లోపు. ఇవన్నీ అవే. ఎన్ని ఉన్నాయి? ఇవి 50 ఉన్నాయి మొత్తం కలిపి. ఉంటాయి ఒక్క నిమిషం. కాస్ట్లీ పిండి అండి. చూడండి ఇది అంతా చెరవై పిండి. అన్న మొత్తం కాస్ట్లీ తయారు చేస్తున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, అందులో తవుడే ఉంటుంది మొత్తం మనకు. దాని కాంగ్రెస్ తగ్గిపోతుంది. మండి వచ్చినప్పుడు బోల కాడికి వచ్చినప్పుడు తేవచ్చు కదా నువ్వు.
ఇక బాగా కొంచెం నేర్చుకుంటామో ఎట్లా అనుకుంటా. అది కాదప్ప, ఇప్పుడు మీరు ఏం పనికి వచ్చారు చెప్పు. నేను గాడి దానికి వచ్చాను అనుకున్నా వాడికి. పెద్ద పదాన్ని తెలియదు, చెప్పలేవు కానీ గాడిది మనకి. మీకు గర్భదాయ సంచులు లేవా ఇప్పుడు? ఏం లుంగిలు నింపుకున్నారా? పాతదా పాప ఇప్పటికి పాప అయితే నాకు టైం వస్తుందా? మనోడు కానీ ఇప్పుడు సంచులు లేవు కదా, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పుకుంది. కాలకాడ ఎక్కడ జరగాలి? రామా 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 చూస్తా మొత్తం టిఫిన్ గిఫిన్ ఎన్నో ఉన్నది కోరే. అన్నంలో కాలు పెట్టినట్టు అయితే అది మనం తింటే అది. తొలగింది. రాసి పెట్టు కాదు ఇది. లే ఇప్పుడు లూజ్ చేయాలా వద్దా? పెద్దగా ఉంది. టైట్ వేసుకో. బీరుదిరా కాము అది పోతే ఫోన్ పట్ట పోనీ. అరే అవులా అట్లా కాము. జూమ్ చేయి. ఇప్పుడు తీసుకో. వాళ్ళు కలవకుండా తీసుకో గడి మీద. కానీ ఏమొస్తుంది తెలుసా? స్టీల్ ప్లేస్ సౌండ్ వస్తుంది. ఇది బెండు జారింది. చూడండి ఫ్రెండ్స్, ఇది కిలోన్నర 2 కిలో ఉంటుందేమో. కిలోన్నర ఉంటుంది కదా, 2 కిలో. అది పెట్టగా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే షికారు ఎంత అయిందో మీకు చూపిస్తాను. మీకు ఇది ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి 2 కిలోలు ఉన్నాయి. ఇది 2 ఇంకా మస్తు వస్తాయి. చూడండి, ఇగో తమ్ముడు లేపలేకపోతున్నాడు. ఎన్ని కిలోలు ఉంటుంది తమ్ముడు? ఒక 30 కిలోలు ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? 45 ఉంటుందా? ఇక్కడ ఇది బయట తీసుకొని చూపించలేం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇటుపక్క నీళ్ళుంది, మొత్తం చేపలని పోతాయి. అందుకే ఇగో చూడండి ఫ్రెండ్స్, లేపలేకపోతున్నాం. మొత్తం ఇది మా ముగ్గురు కలిసి కొట్టిన ఈరోజు చేపలు. అయితే ఇందులో అన్న ఒకటి కొట్టిండు, నేను ఒకటి కొట్టిన. అన్న మాత్రం దుంబజా ఇచ్చిండు, మొత్తం అన్ననే కొట్టిండు. అన్న మాత్రం చాలా సింగిల్ గాలనికి ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి రాజుబాబు ఫిషింగ్. మా కోసం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.